వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పాలకూర ఫ్రై తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర నేను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. 4 కట్టలు తీసుకున్న పాలకూర ఇది. 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 వెల్లుల్లి ఇలా రఫ్గా దంచి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కొద్దిగా తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుందాము. తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. పాలకూర ఫ్రైలో ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువ ఉన్నా పర్వాలేదు, పాలకూర ఫ్రై టేస్ట్గానే అవుతుంది. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో మనం రఫ్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాము. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పాలకూర వేసుకొని కలుపుకోవాలి. పాలకూరలో ఇప్పుడు వేసుకొని కలుపుకుందాము. పాలకూర సగం ఉడికిపోయింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా కారం వేసి కలుపుకోవాలి. ఉట్టి పచ్చిమిరపకాయలతో చేయకుండా కొంచెం కారం వేసుకుంటే పాలకూర ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ పైకి వస్తుంది. పాలకూర ఫ్రై కంప్లీట్ అయింది. 5 నిమిషాల్లో రెడీ అయింది పాలకూర ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పాలకూర ఫ్రై. పాలకూర ఫ్రై చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.